తండ్రి ప్రేమను రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలుచుచున్నాడు. ఇలా సైడ్ కొండ చేతులు చాచి పిలుచుచున్నాడు. ఆ యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమలో నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? ఆ యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నువ్వు తెలుసుకున్నావా? పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు. నీతి మంతులుగా తీర్చి పరలోకం ఇస్తాడు. ఆ యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? నేర్చుకుంటామండి అనండి. గట్టిగా పాడతానంటే యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? పాపులమైన మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి అంతేనా? మామిడికాయ పోయింది చూద్దాం. తిరిగి లేచి తిరిగి లేచి ఇంకా గట్టిగా తిరిగి లేచి ఇప్పుడు బాగుంది. జనులందరూ అడిగితే ఎక్కడా దొరకలేదట. అది యేసు ప్రభువులు ఆయన పొందుకొని రక్షించిన నాట నుండి వరకు సంతోషంగా పోతున్నాడు.
ఏమని పాడుతున్నారంటే సియోను పాటలు సంతోషముగా పాడుతూ సీయోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సీయోను వెళ్ళుదాము. ఆనందమయ పరలోకమనది అతోటనుండి వచ్చునేసే. ఆనందమయ పరలోకమనది అతోటనుండి వచ్చునేసే. అప్పుడు ఇలా కాదు, అప్పుడు ఇలా చేయాలంటే నేను ఇలా తాండి చేయాలి. యేసు ప్రభు నమ్ముకొని పరలోక రాజ్యానికి చేరాలి. ఎందుకంటే యేసు ప్రభువే ఒక చక్కని మాట చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఏమని పాడుతున్నారయ్యా బాబు? ఏమని పాడుతున్నారంటే సియోను పాటలు సంతోషముగా పాడుతూ సీయోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సీయోను వెళ్ళుదాము. ఆనందమయ పరలోకమనది అతోటనుండి వచ్చునేసే. ఆనందమయ పరలోకమనది అతోటనుండి వచ్చునేసే. అప్పుడు ఇలా కాదు, అప్పుడు ఇలా చేయాలంటే నేను ఇలా తాండి చేయాలి. ప్రభు యేసు అని అందరూ కూడా ఈ లోకాన్ని అన్ని భాషల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని మతాల వారు, అన్ని దేశాల వారు, అక్కడికి పెద్దమంది ఎవరు వారు కూడా యేసు ప్రభు నమ్ముకొని పరలోక రాజ్యానికి చేరాలి. ఎందుకంటే యేసు ప్రభువే ఒక చక్కని మాట చెప్పారు.